హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, గెలిచిన తర్వాత వీళ్ళు రాజులు, మేము మహారాజులం అని ఒక ఫీల్ అవ్వటం, రాజుల లెక్క ఫీల్ అవ్వటం, ఒక కోట కట్టుకోవటం, ఆ కోట గడప దాటి బయటికి రాకపోవటం, ప్రజల్లోకి వెళ్ళకపోవటం, క్షేత్రస్థాయికి ఫీల్డ్లోకి వెళ్ళకపోవటం, ఒక కోటరీ ఏర్పరచుకోవటం, ఆ కోటరీ ఏం చెప్తే అది వినటం, అదే కరెక్ట్ అని వాళ్ళని గుడ్డిగా నమ్మటం, బ్లైండ్గా నమ్మటం, ఇలా చేయటం వల్ల మంత్రుల్ని ఇన్సల్ట్ చేయటం, మంత్రులకి ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్లు ఇవ్వకపోవటం, కార్యకర్తల్ని పట్టించుకోకపోవటం, నిన్ను విష్ చేసినా కానీ నువ్వు వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తూ వెళ్ళిపోవటం, ఇవి ముఖ్య కారణాలు. ఇద్దరి ఓటమికి సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. ఇద్దరికి కూడా ఈ పోకడలు, అలాంటి అహంకారము అది వచ్చేసరికి ఇద్దరికి ఏంటంటే అట్లా డౌన్ఫాల్ వచ్చిందనమాట. ఒకప్పుడు వెనకటికి రాజులు మారు వేషాల్లో తిరిగేవాళ్ళు, రాత్రిపూట సంచరించేవాళ్ళు మారు వేషాల్లో, బిచ్చగాళ్ళలాగా, ఏమీ లేని వాళ్ళలాగా, పేదవాళ్ళలాగా వేషాలు మార్చి మారు వేషాల్లో రోడ్లెమ్మటి, వీధులెమ్మటి, సందులెమ్మటి, గొంతులెమ్మటి తిరిగేవాళ్ళు రాజులు. ఎందుకు? ప్రజలకి ఏ కష్టాలున్నాయి, ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు తెలుసుకుందామని, నా పరిపాలన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు, ఆ ఫీడ్బ్యాక్ తీసుకుందామని. మీరు కనీసం ఈ పని చేస్తున్నారా? అసలు ప్రజల్లోకి వస్తున్నారా? అసలు కనీసం మీ జిల్లాలోనే మీకు రావట్లేదు ఓట్లు. మీ జిల్లాలో మీకు సీట్లు రాలేదు. అసలు క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ ఏముందో మీకు తెలియదు. ఏదో బ్లైండ్గా మీ చుట్టూ ఉన్న నలుగురు చెప్తే వాళ్ళని నమ్మటం, ఇదే మీ డౌన్ఫాల్కి ముఖ్య కారణం అన్నమాట. ఓకే, సో ఇలా చేస్తే ఎవరైనా సరే మొత్తం కూలిపోవాల్సిందే, వాళ్ళ సామ్రాజ్యాలు కూలిపోవాల్సిందే. సో ఇప్పటికైనా ఈ పరిపాలన చేసేవాళ్ళు ఈ విషయాల్ని గుర్తుంచుకుంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, సీ యూ వెరీ సూన్, టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.